క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా ప్రభు పక్షంగా నిలబడి మీతో మాట్లాడటానికి కృప చూపిన దేవునికి నేను వందనస్తుడిని. అలాగే నన్ను ప్రేమించి నా పరిచర్యను ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులు సెయింట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత అయినటువంటి దేవరపల్లె ఉదయ్ భాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి చేరిన మీ అందరికీ యేసు ప్రభు క్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా లెంట్ డేస్ పాటిస్తూ ఉపవాసాలు ఉంటూ ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంత్రం సమయాలలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఎక్కువ సమయాన్ని దేవునితో గడుపుతూ ఉన్నారు. అందును బట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనము బలపడడానికి, ఆధ్యాత్మిక జీవితంలో మనము లోతైన అనుభవంలోకి వెళ్ళడానికి, ఇంకా దేవుని గురించి అనేక విషయాలు తెలుసుకోవటానికి ఈ 40 డేస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ ఉపవాస దినాల్లో అనేక మంది పాత పాప జీవితాలను విడిచిపెట్టి నూతన జీవితాన్ని జీవించడానికి, నూతన అనుభవంలోకి వెళ్ళడానికి, నూతనంగా బాప్తిసాలు తీసుకొని క్రీస్తులో జన్మించడానికి అనేక మంది యవనస్తులు, అనేక మంది విశ్వాసులు సిద్ధపడుతూ ఉంటారు. అలాగే సంఘాలు, సంఘ కాపురులు అనేక మందిని ప్రభు కొరకు సిద్ధపరుస్తూ ఉంటారు. చాలా సంతోషం. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఉపవాస దినాలు పాటిస్తున్న మనము, ఈ లెంట్ డేస్లో ఉన్న మనము ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, గత దినాల్లో దేవునికి ఆయాస్కరమైన అనుభవాలు ఏమైనా మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఉంటే వాటిని ప్రభు దగ్గర క్షమించమని అడిగి, ప్రభు దగ్గర మన తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి ఒక నూతన ఆ జీవితాన్ని తీర్మానం చేసుకోవటానికి మంచి అవకాశమైన విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ 40 దినాలే భక్తి జీవితాలను కొనసాగించడం కాదు, కానీ ఈ 40 దినాలు అలవర్చుకున్న ఈ ప్రార్థనా జీవితాన్ని, ఈ దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి ఈ అనుభవాలను ఈ లెంట్ డేస్ అయిపోయిన తర్వాత కూడా మన జీవితాల్లో అలవర్చుకోవాలని, కొనసాగాలని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో గడుపుతున్న నీవు నేను ఈ శ్రమల దినాలను, ఈ శిలువ ధ్యాన ప్రార్థన కూడికల్లో మనము ప్రాముఖ్యంగా ఆయన శిలువను చూడాలి. ఆయన శిలువలో ఎందుకు శ్రమలు అనుభవించాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన శిలువ శ్రమలు అనుభవించాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడు అయితే మనము ఆ శిలువ దగ్గరికి వస్తామో, ఎప్పుడైతే ఆ కల్వరి అనుభవంలోకి వస్తామో, ఎప్పుడైతే ఆ శిలువను మనము ధ్యానం చేస్తామో, శిల సమానమైనటువంటి మన హృదయాలు కరిగి నీరైపోయి జీవితాలు మార్చబడటానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ శిలువ ధ్యాన కూడికల్లో పాల్గొంటున్న మనమందరం కూడా ఈ శిలువను గూర్చినటువంటి ఆ వార్తను పూర్తిగా తెలుసుకోవాలి. ఆయన శిలువ ఎందుకు వేయబడ్డాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ శిలువ శ్రమలు ఆయన భరించడానికి, ఆ శిలువ శ్రమలు ఆయన అనుభవించడానికి కారణమేంటో మనం తెలుసుకోవాలి. ప్రాముఖ్యంగా ఏదో అందరూ వెళ్తున్నట్టుగా మనము మందిరాలకు వెళ్ళటం, అందరూ వెళ్తూ ఆరాధనలు జరుపుతూ ఉన్నట్టు మనము జరుపుకోవటం కాదు, కానీ ఆ శిలువ యాగ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే ఆ దినాన యూదులు వారి చట్టు ప్రకారంగా ఎవరిని సిలువ వేస్తారు అని అంటే, ఆ దేశంలో బందిపోటు దొంగలను సిలువ వేస్తారు. అలాగే ఎక్కువ పాపంలో జీవించిన వారిని సిలువ వేస్తారు. ఇక ఆ సిలువ, ఆ శిక్ష
ఆ చట్టాల్లోనే చాలా భయంకరమైన శిక్ష. సిగ్గులేని పనులు చేసిన వారికి సిలువ శిక్ష వేస్తారు. కానీ యేసు ప్రభువుకి ఎందుకు సిలువ శిక్ష వేశారు అని ఒకసారి నువ్వు ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు ఆలోచించగలిగితే, ఆయన సిలువ వేయబడడానికి కారణము, ఆయన శ్రమలు భరించడానికి కారణము, ఆయన అంతా అవమానాలు నిందలు భరించి ఆయన మరణము పొందడానికి కారణాలు నీకు తెలుస్తుంది. అందుకు ఒకవేళ నీవు నేను మన జీవితము లేదు మన పాపము కారణమనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన శిలువ మరణము పొందాడు అనంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము కొరకు ఆయన శిలువ మరణము పొందాడు. అంటే అంత భయంకరమైనటువంటి ఆ శ్రమలు అనుభవించడానికి, అంత భయంకరమైన ఆ శిలువ మరణము ఆయన అనుభవించడానికి కారణము ఏంటంటే మన పాపము. రెండవది, మన పాపములు పరిహరింపబడడానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తం జరగడానికి ఆయన శిలువ మరణము పొందాలి, ఆయన రక్తము చిందించాలి. ఆ రక్తంలో కడగబడితేనే కానీ మన పాపములు ప్రాయశ్చిత్తము కాదు అనే విషయాన్ని ఇక్కడ దైవభక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఈ లోకానికి వచ్చింది, ఈ లోకంలో ఆయన మరణించింది కారణం ఏంటంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము జరగటం కొరకు అనే విషయాన్ని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అసలు పాపము ప్రాయశ్చిత్తం జరగాలి అని అంటే పాపం చేసింది మనము, ప్రాయశ్చిత్తం చేసింది ఆయన. పాపం చేసింది మనము, శిక్ష భరించింది ఆయన. నీ పాపములు నా పాపములు ఆయన మీద మోపారు. ఆయన ఆ పాపాలను గ్రహించాడు, మన పాపాలను ఆయన స్వీకరించాడు, శిక్షను మనకు తప్పించాడు, ఆయన శిక్ష అనుభవించాడు, మనకు విడుదల ఇచ్చాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున పాపము అనేలోపు చాలామంది మేమేం పాపం చేస్తూ ఉన్నాం, మేము పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాం కదా, మేము మందిరాలకు వెళ్తూ ఉన్నాం కదా, మేము దేవునిలో సాగిపోతూ ఉన్నాం, దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాం కదా, మేమేం పాపం చేస్తే మా కొరకు ఆయన శిలువ మరణం పొందాడు అనే విషయాన్ని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకే యోహాను రాసిన ఆ మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివితే అక్కడ ఏమంటాడు అనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అంటే మనలో పాపము లేదని ఒకవేళ మనం చెప్పుకున్నా, మనము పాపము చేయలేదని మనము చెప్పుకున్నా, మనము అబద్ధికులము అనే విషయం. అంటే అసలు పాపం అంటే ఏంటి అని మనం ఒకసారి అర్థం చేసుకొని పరిశీలన చేస్తే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. అంటే పాపము అంటే ఏదో నువ్వు ఘోరమైన పాపం చేయటం కాదు, కానీ దేవుడు నీకే ఆజ్ఞ అయితే ఇస్తాడో ఆజ్ఞను నువ్వు పాటించకుండా ఆజ్ఞ మీరటమే పాపము. మొట్టమొదటి మానవుడిని దేవుడు సృష్టించినప్పుడు, మొట్టమొదటి ఆది దంపతులను దేవుడు సృష్టించి ఏదైనా తోటలో ఉంచినప్పుడు పాపం లేదండి. వారు పరిశుద్ధులుగానే ఉన్నారు, వారు మహిమ శరీరాలతో ఉన్నారు, వారు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే
అనుభవం కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే వారిలో పాపం అనేది లేదు అండి. ఆ తరువాత దేవుడు వారిని ఏదోని తోటలో ఉంచినప్పుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో ఈ ఏదైనా తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ కూడా మీరు భుజించవచ్చు. ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడులు తెలివినిచ్చి ఆ వృక్ష ఫలము తిన్న దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు. అంటే దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు, అలాగే ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఆ మానవులు దేవుడు తినవద్దన్న పండ్లు తిన్నారు అని అంటే అర్థమేంటి? దేవుడిచ్చిన ఆజ్ఞను వారు మీరారు. దేవుడు తినవద్దన్న పండ్లు వారు తిన్నారు. ఎప్పుడైతే సాతాను మాట విని వారు దేవుని ఆజ్ఞను మీరారో, ఆ తిననైన మార్గం నుంచి అడ్డుగా నడిచారో, అక్కడే ఆజ్ఞాతిక్రమము పాపం వచ్చింది. అక్కడే ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ సిలువ ఏర్పడింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఆజ్ఞ మీరారు, దేవునికి దూరం అయిపోయారు. ఆజ్ఞ మీరారు, పాపాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చారు. ఆజ్ఞ మీరారు, ఆ పాపం వలన ఆ మరణం లేని ఆ ఏదైనా తోటకి భూమి మీదకి మరణాన్ని తీసుకొని వచ్చారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ ఆజ్ఞ ఏదైతే మనము మీరామో ఆదాము నుంచి ఇప్పుడు వరకు పాపం మన మీద ఏలుబడి చేస్తూ ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు కూడా మనకు ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఏదైనా దేవుడు మనకు కూడా ఈ రీతిగా జీవించండి అని తెలియపరిచినప్పుడు, దేవుని మాటకు మనము లోబడకుండా, దేవుని వాక్యానికి మనము లోబడకుండా, దేవుని ఆజ్ఞకు మనము లోబడకుండా జీవించటమే ఆజ్ఞ అతిక్రమము, అదే పాపము. అంతేగాని మనమేదో ఆ ఘోరమైన పాపాలు చేయట్లేదు అని మనల్ని మనం సమర్థించుకోకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఉదాహరణకు ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు ఒక మాట అంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే, ఆ ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఒక రాజు కావాలి అని ప్రవక్తను అడిగినప్పుడు, దేవునికి తెలియపరిచినప్పుడు దేవుడు అంటాడు, నిజమే, వారు నిన్ను విసర్జించారు, అలాగే నన్ను కూడా విసర్జించి వారిని ఏలుటకు ఒక రాజు కావాలంటున్నారు, కాబట్టి నువ్వు వారిని రాజుగా ఏర్పాటు చేయమని ఆ దేవుడు కూడా తెలియపరిచినప్పుడు ప్రవక్త సమూయేలు వారి కొరకు ఒక రాజును ఏర్పాటు చేయటానికి వారితో మాట్లాడి ఆ రాజును ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత వారి అవిధేయతను బట్టి దేవుడు వారి మీద ఆ కోపాన్ని ప్రదర్శించినప్పుడు వడగండ్ల వర్షము కురిపించి వారిని గద్దించినప్పుడు వారు ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా నిన్ను మేము తృణీకరించాము, నిన్ను మేము విడిచిపెట్టి మా కొరకు ఒక రాజును ఏర్పాటు చేసుకోవటానికి మేము తీసుకున్న నిర్ణయము తప్పు కనుక మా కొరకు, మా పాపముల కొరకు మీరు ప్రార్థన చేయండి అని ప్రవక్త అయినటువంటి సమూయేలును అడిగినప్పుడు ఆయన ఒక మంచి మాట అంటాడు, మీ కొరకు ప్రార్థన చేయకపోయిన ఎడల నేను పాపము చేసిన వాడను అని అంటాడు. అంటే దేవుడు ప్రార్థన చేయకపోయినా కానీ, అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు మనము ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో పాపము అని ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే తిరుగుబాటు చేశారు, ఆయన్నే తృణీకరించారు. బాల్య దశలో నుంచి వృద్ధాప్య దశ వరకు ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నివాసం చేసి వారికి న్యాయాధిపతిగా ప్రవక్తగా ఉండి ఎవరిని కూడా ఎప్పుడు కష్టపెట్టకుండా, ఎవరిది ఏది కూడా ఆశించకుండా జీవించినటువంటి ఆ సేవకున్నే తృణీకరించారు. వారి ఆత్మల కొరకు, వారి కుటుంబాల కొరకు రాత్రి అనక పగలనక ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు ఉన్నతమైన స్థితికి కారణమైన ఒక ప్రవక్తను, ఒక సేవకుడినే వారు తృణీకరించారు. మాకు నీ ప్రార్థన వద్దు, నీ సేవ వద్దు, నీ పరిచర్య మాకొద్దు అని ఆయన దగ్గరికే వచ్చి ఆయన కాదని ఆయన స్థానంలో మరొకరు నిర్ణయించుకున్న ఇప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళయ్యా మా కొరకు ప్రార్థన చేయమంటే ఆ సేవకుడు, మీ పాపముల కొరకు ప్రార్థన చేయకపోయిన ఎడల నేను పాపం చేసిన. అంటే నీ జీవితంలో
నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు పాపం చేసినట్టే. నేను నా సంఘం కొరకు, నా విశ్వాసుల కొరకు, అలాగే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయవలసిన భారము దేవుడు నా మీద, నీ మీద ఉంచాడు అనే విషయాన్ని ఈ ఉదయకాలంలో దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక నశించిపోతున్న ఆత్మల కొరకు, నీ పట్టణం రక్షణ కొరకు, నీ అధికారుల కొరకు, నీ దేశం కొరకు, నీ నాయకుల కొరకు ప్రార్థన చేయవలసిన భారము క్రైస్తవుల మీద ఉన్నది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే రక్షించబడిన మన మీద, రక్షణ లేని వారి ఆత్మలు రక్షించవలసిన భారము, ప్రార్థన జీవితం దేవుడు మన మీద ఉంచాడు. వారి కొరకు ప్రార్థన చేయకపోతే మనం పాపం చేసినట్టే. రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మనము మేలు చేయ నెరిగి కూడా ఇతరులకు మనము మేలు చేయకపోతే, మేలు చేయవలసిన స్థితిలో, మేలు చేయవలసిన స్థానంలో నీవు ఉండి నీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి మేలు చేయకపోయినా కానీ పాపం చేసినట్టే. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ ద్వారా, నీ సంఘంలో కావచ్చు, నీ ద్వారా నీవు నివాసం చేస్తున్న ప్రాంతాల్లో కావచ్చు, నీ ద్వారా నీవు ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో కావచ్చు, నీవు ఒకరికి మేలు చేయగలిగిన స్థితిలో దేవుడు నిన్ను ఉంచినప్పుడు నీ వారికి మేలు చేయకుండా నీవు ఉంటే నీవు పాపం చేసినట్టు. కొంతమంది అంటారు, పాస్టర్ గారు మేము ఎవరికి కీడు చేయట్లేదు కదా, మేము ఎవరికి అన్యాయం చేయట్లేదు కదా, మేమెందుకు పాపులము అని అంటారు. నీవు మేలు చేయ స్థితిలో ఉండి మేలు చేయకపోయినా, నీవు మేలు చేయగలిగిన ఆ స్థానంలో ఉండి కూడా నువ్వు ఇతరులకు మేలు చేయకుండా, నీ వలన వారు మేలు పొందుటకు వారు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు ముఖము చాటేస్తే నువ్వు పాపం చేసిన వాడివే. నువ్వు ప్రార్థన చేయకపోయినా పాపం చేసిన వాడివే, మేలు చేయకపోయినా పాపం. మూడో విషయము, విశ్వాసము కానిదేదో అది పాపము అని దేవుని వాక్యాంశాలు. అంటే నువ్వు దేన్నైతే నమ్మట్లేదో, దేని మీద అయితే నువ్వు విశ్వాసం ఉంచట్లేదు, అది ఆహారం కావచ్చు, అలవాటు కావచ్చు, అది దేవుని ప్రార్థనా జీవితం కావచ్చు, దేవుని మందిరం కావచ్చు, చివరికి నీ ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, నీ ప్రార్థనా జీవితం కావచ్చు, నీ పరిచర్య కావచ్చు, నువ్వేది చేసినా దాని మీద ఏముంచాలి అని అంటే విశ్వాసం ఉంచాలి. ఈ రోజున చాలామంది దేవుని మందిరానికి వెళ్తారు, వాక్యం వింటారు, కానీ ఆ వాక్యం చెప్తున్న సేవకుడి మీద విశ్వాసం ఉంచరు. ఆ సేవకుడి దగ్గర ఆ పరిచర్యలో ఉంటూ మరొక సేవకుడిని ఆశ్రయిస్తూ ఉంటారు. మరొక సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకుంటూ మరొక సేవకుడి దగ్గర ప్రార్థన సహాయం కోరుతారు. నేను అంటూ ఉన్నాను, చేయించుకో మంచిదే, కానీ నువ్వే సంఘాన్ని కాపురిగా నీకున్నాడో ఆ కాపురి ప్రార్థన మీద నీకు విశ్వాసం ఉండాలి. నువ్వు ఒక సేవకుడి దగ్గర నువ్వు నివాసం చేస్తూ ఒక సేవకుడి పరిచర్యలో నువ్వు ఉంటున్నావంటే ఆ సేవకుని పరిచర్య మీద, ఆ సేవకుని ప్రార్థన మీద, ఆ సేవకుడు బోధిస్తున్న వాక్యం మీద నువ్వు విశ్వాసం ఉంచకపోతే నువ్వు ఎన్ని దినాలు నువ్వు ఆ మందిరంలో ఉన్నా, ఎన్ని దినాలు ఆ మందిరానికి వెళ్ళినా నీ జీవితం మాత్రం మారదండి. కారణం ఏంటంటే నువ్వు విన్నదల్లా కూడా అది హృదయంలోకి వెళ్ళదు. ఏదో అందరిలాగా అటెండెన్స్ కోసము ఆరాధనకి వెళ్తాం, ఏదో అందరిలాగా ఆ కాపరి వాక్యం చెప్తూ ఉంటే ఏదో సెల్ ఫోన్లలో చూసుకోవటమో, లేకపోతే అయ్యగారు ఒక వాక్యం చెప్తుంటే ఈయన ఇంకొక వాక్యం చదువుకోవటమో, ఏదో ఇబ్బందికరంగా ఆ స్థలంలో ఉంటారు. దానివలన ఆ వాక్యం వారి హృదయాలకు వెళ్ళదు, ఆ హృదయం మారదు, హృదయం బలపడదు, దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోలేరనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం గమనించండి, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము అని అంటే ఆ వ్యాధి కొరకు ఆ డాక్టర్ గారు దానిలో స్పెషలిస్ట్ అనే విషయాన్ని తెలుసుకొని, ఆయన ఆ జబ్బుని అనేక మందికి బాగు చేశాడని తెలుసుకొని, ఆయన చదువుకున్న చదువును బట్టి, ఆ డిగ్రీని బట్టి ఆయన మీద ఒక నమ్మకంతో మనం ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఎప్పుడైతే నువ్వు ఆ డాక్టర్ గారి మీద నీకు నమ్మకము ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన మందులు నీకు పనిచేస్తాయి, నీ వ్యాధి బాగవుతుంది. అలాగే ఎంత గొప్ప డాక్టర్ గారు డిగ్రీలు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా, ఆ డాక్టర్ గారి మీద నీకు ఒక నమ్మకం అనేది లేదనుకోండి, ఆ డాక్టర్ గారి మీద నీకు ఒక సదాభిప్రాయం లేదనుకోండి, ఆయన నీ వ్యాధికి తగిన మందు ఇచ్చినా నీ వ్యాధి బాగవదు. నీకు ఆ నమ్మకం లేదు కాబట్టి నీ వ్యాధి బాగైనా
నాకేదో బలహీనత ఉన్నదని చెప్పి లేని వ్యాధిని తెచ్చుకుంటారు. అలాగే విశ్వాస జీవితంలో కూడా నీ కాపరి మీద నీకు ముందు నమ్మకం ఉండాలండి. నువ్వు వెళ్తున్న నీ సంఘం మీద నీకు నమ్మకం ఉండాలి. నీ కాపరి వాక్యం మీద నీకు నమ్మకం ఉండాలి. నీ కాపరి ప్రార్థన మీద నీకు నమ్మకం ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం దీవించబడతాది అనే విషయాన్ని నేను జ్ఞాపకం ముందు నీ కాపరిని ప్రేమించు, నీ కాపరి మీద విశ్వాసం ఉంచు, నీ కాపరిని వెంబడించు, ఇతర దైవజనులని గౌరవించు, తప్పులేదు. అంతేకాని నీ కాపరి కన్నిటికీ నువ్వు కారణమవ్వద్దు. నీ కాపరిని నీవు నీ మాటల ద్వారా అవమానపరచవద్దు. నీ కాపరిని గురించి ఇతరులు సేవకుల దగ్గర చులకనగా మాట్లాడి దయచేసి పాపాన్ని తెచ్చుకోవద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలా, నీ కాపరి చిన్నవాడు అవ్వచ్చు, నీ కాపరి చదువులేని వాడు కావచ్చు, నీ కాపరి నిరుపేద అవ్వచ్చు, కానీ నీ కొరకు ఆయన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ కుటుంబ రక్షణ కొరకు, నీ ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగటం కొరకు, నీ కొరకు ఆయన్ని నిలువబెట్టాడు. అది దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, విశ్వాసం కానిది ఏదో అది నీ జీవితంలో పాపం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తం కొరకు ఆయన రక్తము చెందించాడు, శిలువ మరణం పొందాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈ 3 విషయాల్లో వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ అటువంటి పాపం ఏదైనా ఉన్నదేమో ఒకసారి పరీక్షించుకోవాలని నేను మనవి చేస్తున్నా. నీవు ప్రార్థన చేయకపోయినా, దేవుడిచ్చిన ఆజ్ఞను నీవు మీరినా అది నీ జీవితంలో పాపమే. అలాగే మేలు చేయనెరిగి మేలు చేయకపోయినా అది నీ జీవితంలో పాపమే. అలాగే విశ్వాసం లేకుండా నీవు జీవించిన, విశ్వాసం లేకుండా దేవుని సన్నిధిలో నీవు గడిపిన అది నీ జీవితంలో పాపం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, అటువంటి స్థితిలో ఉన్న మనలను పాపము లేకుండా పరిశుద్ధుడిగా ఈ లోకానికి జన్మించి ఆయన పరిచర్యలో పాపము లేకుండా జీవించి, నాలో పాపం ఉన్నదని ఎవరైనా మీరు నిరూపించగలరా అని సవాలు చేసి, పాపం లేకుండా ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించిన ఆ పరిశుద్ధుడు మన పాపములు ప్రాయశ్చిత్తం కొరకు ఆయన మరణించాడు అనే విషయాన్ని ఉదయకాలమున జ్ఞాపకం చేస్తూ, మన పాపములు తీసివేయటం కొరకే ఆయన శిలువ మరణము పొందాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ పాపములో ఉన్న నీవు నేను ప్రాయశ్చిత్తం పొందుకోవాలంటే, పాప క్షమాపణ పొందుకోవాలంటే, పరిశుద్ధపరచబడాలి అని అంటే మనం శిలువ దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఈ 40 దినాలు శిలువ ధ్యాన కూడికలు. ఆ శిలువ దగ్గరికి వెళ్ళి నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన శిలువ వేయబడ్డాడు. నీ కొరకు, నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు. నీ కొరకు, నా కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. నీ కొరకు, నా కొరకు ఆయన నిందలు భరించాడు. నీ పాపములు, నా పాపములు తీసివేయట కొరకు ఆయన శిలువ యాగము చేశాడు అనే విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని ఆ శిలువ దగ్గరికి వెళ్ళి నీ పాపాలను ఒప్పుకోగలిగితే, నీ పాపాలను నువ్వు దేవుని దగ్గర విడిచిపెట్టగలిగితే, ఆ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉన్నది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగురా. అంటే నీ పాపములు, నా పాపములు ప్రాయశ్చిత్తం చేయటం కొరకు పరిశుద్ధుడైన ఆ దేవుడు కుమారుడికి ఈ లోకానికి వచ్చి శిలువ మరణము పొందాడు. నీ పాపములు, నా పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి అని అంటే ఆ శిలువ దగ్గరికి వెళ్ళాలి. ఆ శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిలువ శ్రమలు పొందింది నీ కొరకు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు ఆయన రక్తంలో కడగబడిన అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. ఆ రక్తాన్ని నీవు పానం చేసే అనుభవంలోకి వెళ్తే నీవు పరిశుద్ధపరచబడతావు, నీవు పవిత్రుడు అవుతావు. ఈ 40 దినాలు, ఈ లెంట్ డేస్లో నీ జీవితం మార్చబడుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. క్రిస్మస్లో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు అని మనం అనుకున్నాము. రక్షకుడు పుట్టాడు, కానీ రక్షణ
రాలేదు అండి. ఎప్పుడు రక్షణ వచ్చిందంటే ఆ పుట్టిన ఆయన నీ కొరకు నా కొరకు సిలువ మరణము పొంది రక్తము చిందించి మరణించినందువలనే మనకు రక్షణ వచ్చింది. ఆయన మరణించినందువలన రక్తము చిందించినందువలన రక్షణ వచ్చింది. కానీ ఆ రక్షణ మనము పొందాలి అని అంటే, ఆ రక్షణ మనము జీవితానికి అన్వయించుకోవాలంటే ఆ రక్తంలో మనము కడగబడాలి. ఆ రక్తాన్ని మనం ఆశ్రయించాలి. ఆ రక్తాన్ని మనము పానము చేస్తేనే మనం పరిశుద్ధులం అవుతాం. ఒక మాట నేను జ్ఞాపకం చేసి నా వాక్యాన్ని ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి వర్షాకాలంలో ఒక షాపు దగ్గరికి వెళ్ళాడంట. ఒక షాపు దగ్గరికి వెళ్ళి, అయ్యా వర్షం పడుతుంది, నేను వర్షంలో తడవకుండా ఉండటం కొరకు నాకు ఒక గొడుగునివ్వండి అని ఆ రేటు ఒక 100 రూపాయలని తెలియపరిస్తే, ఒక 100 రూపాయలు ఇచ్చి ఒక గొడుగు కొని తీసుకొని వచ్చి ఆ గొడుగు చేత పట్టుకొని వర్షంలో నిలబడ్డాడంట. నేను గొడుగు కొన్నాను కదా, నా చేతిలో గొడుగు ఉంది కాబట్టి నేను వర్షంలో నిలబడ్డా, నేను వర్షంలో తడవును అని చెప్పి నిలబడ్డాడంట. వర్షం పడింది. ఈ వ్యక్తి పూర్తిగా వర్షంలో తడిసిపోయాడు, ముద్దయిపోయాడు నీటిలో. ఈ వ్యక్తికి చాలా కోపం వచ్చింది. నేను 100 రూపాయలు పెట్టి గొడుగు కొన్నాను, వర్షంలో తడవకుండా ఉండటం కొరకు. గొడుగు నా చేతిలోనే ఉంది, నేను తడిచిపోయాను. అంటే ఈ షాప్ అతను నన్ను మోసం చేశాడు. ఈ షాప్ అతను నా డబ్బు తీసుకొని నా గొడుగు ఇచ్చాడు, కానీ అది వర్షంలో తడవకుండా నన్నది రక్షించలేకపోయింది, లేదు కాపాడలేకపోయింది. కనుక నేను అతనికి తిరిగి ఆ గొడుగు ఇచ్చేసి నా డబ్బు నన్ను తీసుకొచ్చుకుంటానని షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ అతను అడుగుతూ ఉన్నాడంట. నువ్వు నా గొడుగు ఇచ్చావు, ఆ గొడుగు పట్టుకుని నేను వర్షంలో నిలబడ్డాను, నేను తడిసిపోయాను. అంటే నీ గొడుగు నన్ను వర్షంలో నుంచి కాపాడలేకపోయింది, నువ్వు ఇచ్చిన గొడుగు వర్షంలో నుంచి నన్ను రక్షించలేకపోయింది, తడవకుండా చేయలేకపోయింది. కనుక నీ గొడుగు నాకు అవసరం లేదు, తీసుకుని నా డబ్బులు నాకు ఇచ్చేయమని అడిగాడంట. ఆ షాప్ అతను ఒకసారి పరీక్షించి ఒక ప్రశ్న అడిగాడంట. అయ్యా, నీ గొడుగు కొన్నావు, దాన్ని ఉపయోగించుకున్నావా? నీ తల తడవకుండా దాన్ని నీవు గొడుగు ఉపయోగించావా? దాన్ని నువ్వు వాడుకున్నావా? అది ఓపెన్ చేసావా అని అడిగాడంట. లేదండి, నా చేత్తో పట్టుకొని ఉన్నాను, వర్షంలో నిలబడ్డాను, తడిచిపోయాను అన్నాడంట. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, లెంట్ డేస్ పాటిస్తున్న వారు కావచ్చు, ఆయన రక్షకుడు పుట్టాడు అని సంతోషపడుతూ ఉన్నాం. ఆయన కొరకు రక్తం చిందించాడు అని మనము శిలువ ధ్యాన కోడికలు పాటిస్తున్నాం. కానీ ఆ రక్తాన్ని మన జీవితానికి అన్వయించుకోవట్లేదండి. ఆ రక్తాన్ని మన జీవితాల్లో కడగబడట్లేదండి. ఆ రక్తాన్ని మన జీవితాలకి రక్షణ కొరకు ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానం చేయలేకపోవటే ఈరోజున మన పాపాలకి ప్రాయశ్చిత్తం కాలేదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ, ఇప్పటికైనా ఆ శిలువ దగ్గరికి రాగలిగితే ప్రభుని పాపాలకి ప్రాయశ్చిత్తం ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రం. అయ్యా, మా పాపముల కొరకు నువ్వు ఈ లోకానికి వచ్చి శిలువ శ్రమలు పొంది మా పాపములకు ప్రాయశ్చిత్తముని నీ ప్రాణం పెట్టావు, నీకు వందనాలు. మేము నీ రక్తాన్ని ఆశ్రయించి నీ రక్తంలో కడగబడే కృపను, పరిశుద్ధపరిచే కృపను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మని వాక్యమును ప్రియ బిడ్డలకి సదాకాలము తోడైయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.